గుడ్ ఆఫ్టర్నూన్ డిఎస్సీ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు తమ్నైల్ చూశారు కదా. 6th క్లాస్ నుంచి 50 ఈజీ బిట్స్ గుర్తుపెట్టుకోండి. 6th క్లాస్ నుంచి 50 ఈజీ బిట్స్ అయితే మీకు రెడీ చేశాను, నోట్స్లో రెడీ చేసి మీకు ఇస్తున్నాను. ఎందుకు అవి ఈజీ బిట్స్ అన్నానంటే, ఒక్కసారి మీరు ఈజీ బిట్స్ అన్నీ చేశారనుకోండి, అంటే మీకు అన్నీ తెలిసినాయి అనుకోండి, ఓకే మనం ఈజీ బిట్స్ అన్నీ చేయగలుగుతున్నాము. నెక్స్ట్ మీ కాన్ఫిడెన్స్ని బట్టి, అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. మన కాన్ఫిడెన్స్ని బట్టి నెక్స్ట్ టఫ్ బిట్స్ రెడీ చేద్దాం. అప్లికేషన్ టైప్లో బిట్స్ కూడా, అంటే మీరిచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి నేను టఫ్ బిట్స్ కూడా రెడీ చేస్తాను. ఫస్ట్ అయితే 50 బిట్స్ ఇవి చేయగలుగుతుంటే ఓకే, మనం 6th క్లాస్ మనం కాన్ఫిడెన్స్గా ఉన్నాం, అన్నీ మనకు వచ్చేసినాయి అని ఒక కాన్ఫిడెన్స్లో మీరు ఉంటారు. సో నేనైతే 50 బిట్స్ రెడీ చేశాను, అంటే 5th లెసన్ వరకు చేశాను. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ 6th నుంచి చివరి వరకు, టెక్స్ట్ బుక్ చివరి వరకు మళ్ళీ ఒక 50 బిట్స్తో నెక్స్ట్ వీడియో చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, 6th క్లాస్ టోటల్ బిట్స్ అనమాట. ఈజీ టు టఫ్ అని ఎందుకు అన్నానంటే, ఫస్ట్ ఈజీ బిట్స్ మనకు వచ్చినాయి అనుకోండి, తర్వాత టఫ్లోకి అప్లికేషన్ టైప్కి వెళ్దాం. ఓకేనా. ఈజీ నుంచి 50 బిట్స్ రెడీ చేశాను. చూడండి, సూర్యుడు ఒక నక్షత్రం. నేను డైరెక్ట్ బిట్ ఎందుకు ఇచ్చానంటే, ఇప్పుడు నేను ఆ 4 ఆప్షన్స్ ఇచ్చి 4 ఆప్షన్స్ మీరు చదవటం మీకు టైం వేస్ట్ అవుతుంది, నాకు టైం వేస్ట్ అవుతుంది. సో నేనైతే ఇలా ఇచ్చాను అనమాట, అంటే ఈజీ బిట్సే కాబట్టి. సూర్యుడు ఒక నక్షత్రం. గ్రహాలు ఎన్ని? 8. సప్తర్షి ఎన్ని నక్షత్రాల సమూహం? సప్తహ అంటేనే 7, కాబట్టి క్వశ్చన్లోనే ఉంటుంది 7 నక్షత్రాల సముదాయం. ధ్రువ నక్షత్రం ఏ దిక్కులో ఉంటుంది? ధ్రువ నక్షత్రం ఉత్తర దిక్కులో ఉంటుంది. ఓకేనా. ధ్రువ నక్షత్రం ఉత్తర దిక్కులో ఉంటుంది. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత. సూర్యుని ఉపరితలంపై ఉష్ణోగ్రత 6000 డిగ్రీల సెంటిగ్రేడ్. అంతర్గ్రహాలు, బాహ్యగ్రహాలు అంతర్గ్రహాలు అని ఉంటాయి కదా. అంతర్గ్రహాలు ఎన్ని? 4. ఓకేనా. ఎర్త్ ట్విన్. ఎర్త్ ట్విన్ అంటే భూమికి కవల గ్రహం. భూమికి కవల గ్రహం ఏది? శుక్రుడు. గ్రహాల్లో పెద్దది గురుడు లేదా బృహస్పతి, జూపిటర్ అంటారు కదా. జియాయిడ్ అంటే ఏంటి? భూమి లాంటి ఆకారం. జియాయిడ్ అనొచ్చు, జియోయిడ్ అని కూడా ఉంటుంది. భూమి లాంటి ఆకారం. సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం ఎన్ని నిమిషాలు? 8 నిమిషాలు. ఇది మనకి టఫ్ బిట్స్తో పాటు ఈజీ బిట్స్ కూడా వస్తాయి. ఒక 30% మనకి ఒక 40% ఈజీ బిట్స్ ఉంటాయి, అన్నీ డైరెక్ట్ బిట్సే ఉంటాయి. ఆ డైరెక్ట్ బిట్లో ఈ బిట్ అయితే చాలాసార్లు రిపీటెడ్గా వచ్చింది. సూర్యకాంతి భూమిని చేరటానికి పట్టే కాలం 8 నిమిషాలు. మొన్న జరిగిన టెట్ ఎగ్జామ్స్లో కూడా ఈ బిట్ వచ్చింది. ఎన్ని నిమిషాలు పట్టుద్ది? 8 నిమిషాలు. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. మనకున్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు కాబట్టి భూమి చుట్టూ తిరగడానికి 27 రోజులు పట్టుద్ది. గ్రహ శకలాలు ఏ 2 గ్రహాల మధ్య కనపడతాయి? ఏ 2 గ్రహాల మధ్య కనపడతాయి? అంగారక బృహస్పతి కక్షల మధ్య. గ్రహ శకలాలు ఏ 2 గ్రహాల మధ్య కనపడతాయి? అంగారక బృహస్పతి కక్షల మధ్య. హెలి తోకచుక్క మరలా ఎప్పుడు కనిపిస్తుంది? 2061లో, అంటే ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. కాబట్టి ఈసారి ఏ సంవత్సరంలో వస్తుందంటే 2061లో. 6th క్లాస్లో ఉన్న బిట్సే. చూడండి, కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని ఏమంటారు? గెలాక్సీ అంటారు. కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు. రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్యపు పొర. ఘనం అంటే గట్టితనం కదా, శిలావరణం. భూమికి నమూనా గ్లోబ్. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఏమంటారు? ఉత్తరార్ధగోళం అంటారు. దక్షిణంగా ఉంటే దక్షిణార్ధగోళం. ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి? గరిష్ట సంఖ్యలో అంటే ఎక్కువ సంఖ్యలో ఖండాలు ఏ అర్ధగోళంలో ఉన్నాయి? ఉత్తరార్ధగోళంలో. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను ఏమంటారు? కర్కట రేఖ. రేఖాంశాలను ఏమంటారు? మధ్యాహ్న రేఖలు. ఇక్కడ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖను కర్కట రేఖ అంటారు. 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశ రేఖను మకర రేఖ అంటారు. అంటే ఇక్కడ చాలా ఉన్నాయి, జస్ట్ కొన్ని మాత్రమే రాశాను. చూడండి, అంతర్జాతీయ దినరేఖను కలుపుకుని మొత్తం రేఖాంశాలు ఎన్ని? 360. భూభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి? పగలు రాత్రి. భూభ్రమణ సమయం ఖచ్చితంగా అని ఎందుకన్నామంటే, ఖచ్చితంగా అడుగుతారు. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. విషువత్తులు మార్చ్ 21, సెప్టెంబర్ 23. ఈక్వినాక్స్ అంటారు కదా విషువత్తుల్ని. నెక్స్ట్
పగటికాలం అత్యధికంగా ఉండే తేదీ జూన్ 21. భూమికి మరియు సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే ఏర్పడే గ్రహణం సూర్యగ్రహణం. చూడండి ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్ వేసాను. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు అడ్డు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణానికి చంద్రుడు అడ్డు వస్తాడు, అలా గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడ జరుపుకుంటారంటే ఆస్ట్రేలియాలో జరుపుకుంటారు. అక్కడ వేసవికాలం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. ప్రధానమైన దిక్కు ఉత్తర దిక్కు. భూమిపై గల వాస్తవ దూరానికి పటంలో చూపబడిన దూరానికి గల నిష్పత్తిని ఏమంటారు? స్కేలు అంటారు. మైదానాలు పల్లపు భూములను పటంలో సూచించే రంగు. మైదానాలని పల్లపు భూములను ఏ కలర్తో సూచిస్తారు పటంలో అంటే? ఆకుపచ్చ, గ్రీన్ కలర్. భారతదేశంలో సరిహద్దు పంచుకునే దేశాలు. ఇక్కడ 7, 8, 9, 6 అని ఇచ్చాను. ఈ ఒక్కదానికి మీరు కామెంట్ చేసి చెప్పండి. 7 ఎన్ని దేశాలు మన సరిహద్దు పంచుకుంటాయి? ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూస్తారో లేకపోతే మీకు ఆన్సర్ తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్, రెండు దిక్కుల మధ్య గల దిశని ఏమంటారు? మూల అంటారు. ఉత్తరం మరియు తూర్పు మధ్య గల దిక్కు ఈశాన్యం. ఇక్కడ చూడండి, తూర్పు ఉత్తరానికి మధ్య ఈశాన్యం ఉంది. పడమరకి దక్షిణానికి మధ్య నైరుతి ఉంది. ఇది ఆగ్నేయం, తూర్పుకి దక్షిణానికి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తెలిస్తే కనీసం ఒక బిట్టుకైనా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఎగ్జామ్లో. ఏపీలో భూస్వరూపాలలో ఎక్కువ భాగం ఆక్రమించింది కొండలు. ఎక్కువ భాగం కొండలు ఆక్రమిస్తాయి మన భూస్వరూపాలలో. అంటే పర్వతాలు, మైదానాలు, పీఠభూములు ఉంటాయి కదా. మనకి పర్వతాలు అయితే లేవు కానీ కొండలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. భారతదేశంలో అతి ప్రాచీన పీఠభూమి దక్కన్. ప్రపంచ ప్రసిద్ధి పొందింది భారత్లో ఏ నదీ మైదానం అంటే గంగా సింధు. ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 972 కిలోమీటర్లు. ఇది కూడా రిపీటెడ్గా వస్తున్న బిట్టి. ఆంధ్రప్రదేశ్లో ఎత్తైన శిఖరం అరోమా కొండ, జిందగడ అని కూడా అంటారు. జిందగడ అని కూడా ఉంది టెక్స్ట్ బుక్లో. బొర్రా గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? విశాఖ జిల్లాలో. ఆంధ్ర కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఏ ప్రాంతాన్ని? లంబసింగి. ఇక్కడ 0 degrees శీతాకాలంలో అయితే. వెలికొండలు, పాలకొండలు ఏ జిల్లాలోనివి? వైఎస్ఆర్ కడప. ఫ్రెండ్స్, చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. లైక్ చేస్తే కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. ఎంకరేజ్ చేయండి. చేస్తే ఇంకొన్ని వీడియోస్ నా వీడియోస్ చూస్తున్నారు ఒక కాన్ఫిడెన్స్ నాలో కూడా ఉంటుంది కదా. సో మీరు లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి వీడియోస్ మీకు చేయగలుగుతాను. డిఎస్సి ఎగ్జామ్ పక్కాగా అయితే ఉంటుంది. మీరు పిచ్చి వీడియోస్ చూసి టెన్షన్ పడకండి. డిఎస్సి గురించి అలా చూస్తూనే ఉంటారు, ఎగ్జామ్ వస్తుంది, అయిపోద్ది. సో మీరు మాత్రం ఆ టెన్షన్ పెట్టుకోకుండా ముందైతే చదవండి. డిఎస్సి పెడతారు, నిన్న కూడా అనౌన్స్ చేశారు. ఓకేనా? కడప, కర్నూలు జిల్లాలో గల నేలలు. నల్లరేగడి నేలలు. నల్లరేగడి నేలలు ఏ పంటకు ప్రసిద్ధి? పత్తి. వర్షాకాల పంటలను ఏమంటారు? ఖరీఫ్. శీతాకాల పంటలనేమో రబీ అంటారు. వర్షాకాల పంటలని ఖరీఫ్ అంటారు. నదీ ప్రవాహం మేట వేయటం వల్ల ఏర్పడిన సారవంతమైన నేలల్ని ఒండ్రుమట్టి నేలలు అంటారు. జలసేద్యాన్ని ఏమంటారు? వీటిలో కూడా బిట్స్ వస్తున్నాయి. ఆక్వాకల్చర్ అంటారు. బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి? కర్నూలు జిల్లా. ఇది గుర్తుపెట్టుకోండి. బెలూమ్, కర్నూలు, లూలు ఇలా గుర్తుపెట్టుకోండి. మనం చదివేటప్పుడు ఈజీగానే ఉంటాయి, కానీ అక్కడ ఆప్షన్స్ చూసేపాటికి మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో అందుకని ఇలా చెప్తున్నాం. మనం ఈజీగానే ఉంటాయి అనుకున్నాం, ఈజీ బిట్టే మనం అక్కడికి వెళ్ళి తప్పు చేస్తూ ఉంటాం. మధ్యరాతి యుగం యొక్క కాలం క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల వరకు. రాగి టిండ్ లోహాల యొక్క మిశ్రమం కంచు. హరప్ప మొహంజదారోలో తవ్వకాలు జరిపిన సంవత్సరం. ఎప్పుడు తవ్వకాలు జరిపారంటే 1920లో. సో చూసారుగా ఫ్రెండ్స్, 50 బిట్స్ అయితే చేశాను. మీరు ఎక్కువ మంది చూసి ఎక్కువ మంది లైక్ చేసి షేర్ చేస్తే కాస్త నాకు ఎంకరేజ్గా ఉంటుంది. టఫ్ బిట్స్ అయితే నేను చేస్తున్నాను. ఇవి కొంతమందికైనా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో చేశాను. మీరందరూ చదవలేదని కాదు, ఇంతకన్నా మంచి బిట్స్ పెట్టచ్చు. కానీ ఒకసారి మనలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందని చెప్పి నేనైతే బిట్స్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.